మిరాయి సినిమాలో మ్యాప్ అనే నేమ్ అయితే మీరు ఆ క్యారెక్టర్ చూసే ఉంటారు కదా. మామ నువ్వు చెప్పినట్టు టాటు కదా మ్యాపే డెస్టినేషన్ ఎక్కడో నార్త్ హిమాలయాల అవతల చూపిస్తుంది. సో మ్యాడీ మానేపల్లి గారు అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు. సో మా వ్యూవర్స్ కోసం ఒక చిన్న డైలాగ్ ఏదన్నా. నువ్వు ఆయన ఇద్దరు అలా ఫ్రీజ్ అయిపోయి కూర్చొని అంటే అవి వేస్ట్ అయిపోతాయని నేనే తినేసా. సో ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఫేవరెట్ యాక్టర్ చాలా మంది ఉన్నారు. ఇట్లా వీళ్ళ పక్కన ఖచ్చితంగా స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని చెప్పి అందరూ ఉన్నారు కదా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సరే హీరోయిన్. హీరోయిన్స్ తో కూడా అందరితో చేయాలి కదండి. చూసేసాను ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. యాక్టింగ్ లైఫ్ బాగుందా, ఎడిటింగ్ లైఫ్ బాగుందా? హార్ట్ బీట్ కావాలా, బ్రీత్ కావాలా అంటే ఏం చెప్తారు? అలాంటి లాజిక్ లో మరి అంతే ఇది కూడా. చూసారా సార్ డబుల్ యాక్షన్? అసలు అవకాశం ఎలా వచ్చింది? అంటే నాకు డైరెక్టర్ గారితో ఎప్పటి నుంచో అంటే ఎలా ఈజీగా వచ్చేసిందా, కష్టపడ్డారా? టీం గురించి, ఆ సినిమా గురించి, డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? డైరెక్టర్ గారు లైక్ ఇప్పుడు నేను లైవ్ లో ఎదురుగా విట్నెస్ చేయగలిగాను. ఆయనకి సినిమా ఎంతసేపు ఒక ఆర్టిస్ట్ ఎంత కష్టపడుతున్నాడు, బ్యాక్గ్రౌండ్ లో ఎంత కష్టం ఉంది. సో మీకు అలాంటి స్ట్రగ్లింగ్స్ ఏమైనా లైఫ్ లో ఎదుర్కొన్నారా? చాలా ఉన్నాయండి. ఇంకా స్ట్రగ్లింగ్ ప్రాసెస్ లోనే ఉన్నాను. స్ట్రగుల్లో నుంచి కూడా నేను పాజిటివ్ వెతుక్కుంటాను బాగా. ఇన్ని సంవత్సరాలైనా పట్టువదల విక్రమార్కుడిలాగా ఇంకా దండయాత్ర చేస్తూనే ఉన్నానంటే నీకే అర్థం అవ్వాలి. అందరికీ నమస్కారం, నేను మీ జీవిత. వెల్కమ్ టు సెషన్ టీవీ. సో ఈ రోజు అయితే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మిరాయి సినిమాలో మ్యాప్ అనే నేమ్ అయితే మీరు ఆ క్యారెక్టర్ చూసే ఉంటారు కదా. ఎంత బాగా చేశారు అసలు. ఆ క్యారెక్టర్ అంటేనే మనకు ఒక మంచి సపోర్టింగ్ రోల్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కదా. సో మ్యాడీ మానేపల్లి గారు అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రతి ఆర్టిస్ట్ గురించి మనం ఏమనుకుంటాము అంటే బయట నుంచి దూరం నుంచి మనం చూసినప్పుడు అబ్బా ఆర్టిస్ట్ కదా, సూపర్ గా ఉంటుంది వీళ్ళ లైఫ్ అనుకుంటాము. బట్ లోపల ఉండే స్ట్రగుల్స్ వేరండి. సో ఈయన కూడా ఎన్నో స్ట్రగుల్స్ పడేసి ఎడిటర్ నుంచి యాక్టర్ అయ్యారు. సో ఈ జర్నీ అంతా కూడా ఎలా ఉంది, మళ్ళీ ఈ మిరాయి సినిమాకి అసలు అవకాశం ఎలా వచ్చింది, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అంత పెద్ద సినిమా చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, మంచిగా పిలవగానే వచ్చేసారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో సార్, ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మిరాయి మూవీకి వద్దాము. అసలు అవకాశం ఎలా వచ్చింది? అంత పెద్ద క్యారెక్టర్, ఎందుకంటే మొత్తం మీరు ఎంత స్కోప్ ఉంది మీ క్యారెక్టర్కి, అందరు చూసిన వాళ్ళు కూడా చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చి ఉంటారు. అందులో మొత్తం కూడా అంటే హీరోని గైడ్ చేస్తున్నట్టుగానే ఉంటుంది మొత్తం అంతా. నాది హీరో గారితో పాటు ట్రావెల్ చేసే క్యారెక్టర్, అంటే కొంచెం రూట్స్ గురించి వీటి గురించి కొంచెం అవగాహన ఉండే క్యారెక్టర్ అనమాట నాది. సో కార్తిక్ గారితో ఆల్రెడీ దీనికి ముందు నేను ఈగిల్ మూవీతో వర్క్ చేస్తున్నాను. అలాగే చౌరీ పట్టబని ఇంకో సినిమా కూడా వర్క్ చేస్తున్నాను అనమాట. ఆ టైంలోనే ఈ సినిమా కూడా స్టార్ట్ అవ్వడం, దీంట్లో కూడా క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అంటే నార్మల్గా వచ్చింది ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ చేసి, అంటే మొత్తం మీరు మంచి స్కోప్ ఉంది కదా, సపోర్టింగ్ రోల్ లాగా చెప్పుకోవచ్చు మనం. అంటే ఎలా ఈజీగా వచ్చేసిందా, కష్టపడ్డారా? 2 సినిమాలు ఆల్రెడీ జరుగుతున్నాయిగా, సో వాటిలో ఉన్న దానికి ఆడిషన్ అవసరం లేదు. బట్ కానీ ఈ క్యారెక్టర్కి ఇది ఇలా ఉంటుంది అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, ఇంత లెంత్ క్యారెక్టర్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ సో హ్యాపీ అండి. అంటే ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు ఐమ్ లైక్ రియలీ బ్లెస్డ్. ఎలా ఉంది ప్రస్తుతం బయట టాక్ మిరాయి సినిమా? చాలా 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 బాగుంది అసలుకి. అవునా? ఫుల్ వైబ్ ఉంది. ఎలా అయితే హిట్ అయిందో ఇప్పుడు లోపల కూడా అంత వైబ్ ఇదవుతుంది నాకు. ఓకే, సో టీం గురించి, ఆ సినిమా గురించి, డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? డైరెక్టర్ గారు లైక్
వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. అంటే నాకు డైరెక్టర్ గారితో ఎప్పటి నుంచో లాంగ్ బ్యాక్ నుంచి చాలా జర్నీ ఉందన్నమాట. ఆయనకి సినిమా 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 ఎంతసేపు ఆ సినిమా కానీ ఎలా విజువలైజ్ చేసుకోవాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఏంటి కథ ఎంత స్ట్రాంగ్గా రాసుకోవాలి, వీటి మీదనే ఉంటారు కంటిన్యూస్గా. ఇంకా వేరే అవిగేషన్ అంటే ఏం లేదు ఆయనకి. కాబట్టే ఇలాంటి సినిమాలు డెలివరీ చేయగలుగుతున్నారు. అండ్ తేజ గారితో వర్క్ చేయడం లైక్ నాకు సూపర్ హ్యాపీ ఫీలింగ్ అసలుకి. అంటే ఆల్రెడీ ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆయనతో పాటు నేను కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూ ఉండడం, ఆయన దగ్గర నుంచి నేను చాలా చిన్న చిన్న విషయాలతో సహా బాగా నేర్చుకుంటూ వచ్చాను. అలాగే మనోజ్ గారి గురించి చెప్పాలి అని అంటే, మనోజ్ గారితో పాటు నేను ఎడిటింగ్, అంటే ఆయన సినిమాకి నేను ఎడిటింగ్ సైడ్ వర్క్ చేశాను ఇంతకుముందు. అవును, మీరు మంచి ఎడిటర్ అని కూడా విన్నాను. సో దాని గురించి తర్వాత మాట్లాడదామని అడగలేదు. సో ఫస్ట్ టైం నేను మనోజ్ గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం. ఓకే. ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది ముందు సినిమాల్లో చూసాం ఇప్పుడు దాకా. ఇప్పుడు నేను లైవ్లో ఎదురుగా విట్నెస్ చేయగలిగాను. అలాగే జగత్ బాబు గారు కానీ, జయరామ్ గారు కానీ, శ్రేయ గారు కానీ, ఇలా వీళ్ళందరినీ కూడా నేను లైవ్లో విట్నెస్ చేయగలిగాను. అసలు వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు, ఏంటి, వాళ్ళ డెడికేషన్ లెవెల్స్ ఎలా ఉంటాయి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు లైఫ్ కి కదా. మన డెడికేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ డెడికేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మనం ఎంత నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. హైట్స్కి వెళ్ళాలంటే డెఫినెట్లీ అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు చూసి నేర్చుకోవాలి కదా. అవును. సో నాకు ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ నేర్చుకోవడానికి కూడా. సో ఇప్పుడు హనుమాన్ అంత హిట్ అయిన తర్వాత అంత పక్కన అంత మంచి రోల్ చేస్తారు హీరో ఇతను అని చెప్పినప్పుడు ఫీలింగ్ ఏంటి? అంటే అది ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయగలరు చెప్తారు ఒకసారి? మీరే చెప్పాలి మాకు. ఆ టైంలో మీరేం ఫీల్ అయ్యారు, ఏమనిపించింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్న తర్వాత ఇప్పుడు హనుమాన్ రిలీజ్కి ముందే మాకు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. సో హిట్తో సంబంధం లేదు నాకు. ఆల్రెడీ తేజ గారు ముందు నుంచి తెలుసు కదా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాల్లోనే ఉన్నారు. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాం మనం కంప్లీట్గా. తర్వాత కూడా ఆయన జాంబీ రెడ్డి కావచ్చు, అద్భుతం సినిమా కావచ్చు, ఈ ఏవైతే సినిమాలు చేస్తున్నారో ఆయన ఆల్రెడీ ఆ సినిమాలు కూడా అవన్నీ చూసుకుంటూనే వచ్చాము. సో తేజ గారితో అన్నప్పుడు చిన్న ఎగ్జైట్మెంట్ లెవెల్స్ ఉన్నాయి. బట్ కానీ ఈ షూటింగ్ జరుగుతున్న ప్రాసెస్లోనే హనుమాన్ రిలీజ్ అయింది. ఇంకా అది అసలు ఆ లెవెల్లో ఉండేటప్పుడు ఈ సినిమా తర్వాత నుంచి ఎగ్జైట్మెంట్ లెవెల్స్ మారండి సెట్లోకి వచ్చాక ఇంకా చాలా ఎక్కువ అయింది. సో ఇది కూడా హిట్ కొట్టబోతున్నాం అన్న ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది. మంచి సినిమా చేస్తున్నాం, హిట్ అనేది మన చేతిలో లేదు కదా. మేము హిట్ అనుకుంటే ఇప్పుడు ఆడియన్స్ మరి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. సో అన్ని ఇప్పుడు వచ్చే మూవీస్ అన్ని ఎలా ఉంటున్నాయి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా హిట్ అవుతున్నాయి. కొన్ని ఎంత బాగున్నా కూడా అంత ఆడట్లేదు, కానీ కొన్ని కొంచెం నార్మల్ స్టోరీ మీడియం బడ్జెట్లో ఉన్నా కూడా సూపర్ హిట్ అయిపోతున్నాయి. అలా ఏం లేదండి. అంటే ఎప్పుడైనా సరే మంచి స్క్రిప్ట్ అనేది ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. సో అట్లా ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు అన్ని చూడండి, అన్ని సాలిడ్ హిట్లు కొట్టేస్తున్నాయి. అసలుకి లిటిల్ హార్ట్స్ అలాగే హిట్ కొట్టింది, కిష్కిందపూరి అలాగే హిట్ కొట్టింది, మాది. సో బ్యాక్ టు బ్యాక్ అన్ని వరుస పెట్టి హిట్స్ పడుతున్నాయి ఇండస్ట్రీలో కూడా. అవును. సో ఒకటండి, మీరు 2010 నుంచి ఉన్నారనుకుంటా ఇండస్ట్రీలో కదా యాజ్ అ యాక్టర్. మీ కెరియర్ స్టార్ట్ చేసింది 2010 నుంచి 25. ఈ గ్యాప్లో ఎన్ని సినిమాలు చేశారు? బాగా పేరిచ్చిన మూవీ అంటే ఏది చెప్తారు? బాగా పేరిచ్చిన మూవీ అన్డౌటెడ్లీ మిరాయ్. అవును, అది దీనికి ముందు సవారీ అని ఒక సినిమా చేశాను, దాంట్లో కొంచెం మంచి పేరు వచ్చింది. తర్వాత పాపం పసివాడు అని ఒక వెబ్ సిరీస్ చేశాను, మన సింగర్ శ్రీరామ్ చంద్ర గారు చేశారు హీరోగా. దాంట్లో నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో అందులోనూ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేయడం వల్ల కూడా అక్కడి నుంచి కొంత అప్రిసియేషన్ వచ్చింది. తర్వాత ఈగిల్, అనుపమ పరమేశ్వర్ గారి కాంబినేషన్ లోనే ఉంటాం మొత్తం అంతా మంచిగా బైక్ ఎక్కించుకున్నారు. ఎలా అనిపించింది చెప్పండి? ఒక హీరోయిన్ అంత పెద్ద, అంటే చాలా మందికి తను చాలా క్యూట్ గా అనిపిస్తూ ఉంటది, చాలా ఇష్టపడుతుంటారు. నాకు కూడా తన జుట్టు అన్న తన అంత ఇష్టం బాగా. ఎలా అనిపించింది బైక్ ఎక్కే సీన్ ఒకటి మంచిగా ఎక్కించుకొని తోలడం బండి? ఎలా అనిపించింది? అంటే నాకు నార్మల్గానే కొంచెం షై పర్సన్. నేను అనుపమ గారితో కలిసి యాక్ట్ చేస్తున్నాను అని చెప్పి సెట్లోకి వెళ్ళి చూసుకొని ఆవిడకి వెళ్ళి ఫస్ట్ హాయ్ చెప్పాలి. నేను హాయ్ చెప్పడానికి ఆల్మోస్ట్ ఒక 1.5 day ప్రాక్టీస్ చేశాను ఎలా హాయ్ చెప్పాలి అని. ఫైనల్ చెప్పింది హలో మ్యామ్ అంతే. నేను ఎలా చెప్పాలి అనే దానికి 1.5 day ప్రాక్టీస్ చేసి, అంటే ఇలా చెప్తే బాగుంటుందా, అలా చెప్తే బాగుంటుందా, అసలు ఎలా పలకరించాలి,
ఎలా కమ్యూనికేట్ చేయాలి ఫస్ట్, ఎందుకంటే నాకు కొంచెం ఈ భయంలో వెళ్ళి మాట్లాడడం కష్టం. అవును, అలా అని చెప్పి ఇప్పుడు ఆవిడతో నేను యాక్ట్ చేయాలి, పలకరించకపోతే పలకరించకపోతే బాగోదు. బాగోదు, ఎలా పలకరించాలి అన్నట్లు నేను 1.5 day ప్రాక్టీస్ చేసి వెళ్ళి హలో అండి అన్నంతే. ఏం లేదు, నేను అనగానే హలో అన్నారు ఇమీడియట్గా ఆవిడ. ఓకే, నేను చాలా ఎంత ప్రిపేర్ అయ్యాను, వచ్చి జనరల్గా మాట్లాడుండొచ్చేమో. చాలా ఫ్రెండ్లీ, అంటే ఆవిడ పెద్ద హీరోయిన్ అనే ఫీలింగ్ అసలు లేదు. సో నేను ఆవిడకి కొత్తే కదా, అవును. కానీ కొత్త వాళ్ళ కాకుండా ఒక కో యాక్టర్ లాగా హలో అండి అని చెప్పి ఆవిడ కూడా పలకరించి సూపర్ క్రేజీ ఎక్స్పీరియన్స్. ఎలా అనిపించింది? ఎన్ని షార్ట్స్ చేశారు, అవి ఎన్ని టేక్స్ తీసుకున్నారు, ఆ టైంలో ఫీలింగ్ ఏంటి అసలు? అంటే మంచిగా మాట్లాడారా మీతో? యా, ఆఫ్టర్ హాయ్ హాయ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకున్నారా? లేదండి, అంటే సీన్ వరకే మాటలు ఉండేవి. కాకపోతే ఏంటంటే కంఫర్ట్ జోన్ అనేది ఇప్పుడు ఆబ్వియస్లీ ఆవిడ పెద్ద హీరోయిన్ కదా, కానీ వాళ్ళ పక్కన యాక్ట్ చేస్తున్నాము అనే ఫీలింగ్ రానికుండా ఉంచుతారు. ఓకే, సో అది చాలు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, అవును, మనకి భయం లేకుండా ఈజీగా చేయగలిగేలాగా. ఎక్కువ వన్ మోర్లు ఇవన్నీ కూడా ఏంటంటే ఆ కంఫర్ట్ జోన్ రావడం వల్ల ఎక్కువ వన్ మోర్లకి వెళ్ళాల్సిన పని లేదు. సో మొత్తానికి బైక్ ఎక్కించుకున్నారు అనుపమ గారిని. చాలా క్యారెక్టర్ అలాంటిది, అంతే క్యారెక్టర్ అలాంటిది. సో ఓకే, ఇంకా అండి, ఇంకా మంచి సినిమాలు అంటే చౌరీపాఠం అని ఒక సినిమా ఉంది. చౌరీపాఠంలో కూడా హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్, త్రూ అవుట్ జర్నీ ఉండే క్యారెక్టర్, కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. అది కూడా దానికి కూడా మంచి అప్లోజ్ వచ్చింది. ఓకే, ఫైనల్లీ మీరా అయితే అసలు చెప్పనవసరం లేదు. సో ఓకే, మీరా సినిమా అయిపోయిన తర్వాత థియేటర్లో రిలీజ్ అయ్యాక వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఏం చెప్తారు? చాలా మంది దగ్గర నుంచి ఫోన్స్ రావడం, అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు ఇన్ని ఫోన్స్ రాలేదు నాకు, ఇన్ని మెసేజెస్ కానీ ఫోన్స్ కానీ ఇంత అప్రిసియేషన్ ఎప్పుడు రాలేదు. ఈ సినిమా వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం, ఓకే వీడు నిజంగా చేయగలడు అని చెప్పని ఇంకెక్కువ మంది బిలీవ్ చేయడం. ఎడిటింగ్ కాకుండా నువ్వు యాక్టింగ్ కూడా ప్రూవ్ చేసుకుంటున్నావు, సో నువ్వు యాక్టింగ్ కూడా కొంచెం గట్టిగా ట్రై చేయి ఇంకా అని చెప్పడం, ఇదంతా నాకు ఫుల్ హ్యాపీనెస్. నిజంగా అండి, ఒక విషయం చెప్పాలంటే చిన్న విషయం కాదు. ఎడిటింగ్ ఫీల్డ్లో ఉండి సడన్గా యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఇంత మంచి పేరు సంపాదించుకోవడం అనేది చాలా కష్టం నా దృష్టిలో. ఎందుకంటే యాజ్ యాక్టర్గా ఆ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు, నేను అనుభవించాను కాబట్టి. సో అంటే మంచిగా సినిమా ఎడిటర్గా ఉండి మళ్ళీ యాక్టింగ్ లైఫ్లోకి వచ్చారు కదా, ఎడిటర్గా ఎలా స్టార్ట్ చేశారు, సినిమాల్లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? నేను సినిమాల్లోకి యాక్టర్గానే రావాలనుకున్నాను ఫస్ట్. మా నాన్నగారు కూడా యాక్టర్, డబ్బింగ్ ఇన్ఛార్జ్. అవును, డబ్బింగ్ ఇన్ఛార్జ్ 2003. మా నాన్నగారు నేను పుట్టక ముందు నుంచి ఉన్నారు. ఓకే, 2003 నేను నా కెరియర్ మొదలు పెట్టిన టైం, అంటే స్కూలింగ్ టైంలో నేను కెరియర్ స్టార్ట్ చేశాను. ఏ ఏజ్ ఉంటుంది అప్పుడు? నేను 9th అనుకుంటా, 9th ఎడిటింగ్ స్టార్ట్ చేసినప్పుడు 10th అనుకుంటా. సో ఆ టైంకి నేను స్టార్ట్ చేశాను. ఓకే, మా నాన్నగారి వల్లనే నేను ఫస్ట్ ఇండస్ట్రీలోకి రావాలి, యాక్టర్గా రావాలి అని చెప్పి అనుకున్నాను. అక్కడి నుంచి ఏది ఈజీ కాదనేది అర్థమైంది నాకు. సో టెక్నికల్ ఫీల్డ్లోకి వస్తే బాగుంటుంది, కొంచెం డైరెక్టర్స్ అందరూ దగ్గర ఉంటారు. సో టెక్నీషియన్స్, మంచి మంచి టెక్నీషియన్స్ అందరూ పరిచయం అవుతారు, హీరోలు వీళ్ళందరూ వస్తారు, వాళ్ళతో మాట్లాడచ్చు. కొంచెం ఫ్రెండ్షిప్ వస్తే కనుక క్యారెక్టర్ అయితే ఈజీగా ఇచ్చేస్తారు. ఇలాంటి దీంట్లో నేను ఫస్ట్ ఎడిటింగ్లోకి రావడం జరిగింది. ఎడిటింగ్లోకి వచ్చిన తర్వాత షార్ట్ టైంలో కొంచెం నేమ్ అది ఎంత గెయిన్ చేసిన దగ్గర నుంచి యాక్టింగ్లోకి వెళ్ళడం కష్టమైపోతుంది. సో ఇంకా ట్రై చేసి ఓకే రెండు అవ్వట్లేదు అని చెప్పని ఎడిటింగ్ కంప్లీట్గా ఆపేసి 2010 నుంచి మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేసాను. మొత్తం ఎన్ని ఇయర్స్ చేశారు ఇది ఎడిటింగ్? 2003 నుంచి 2010 పెద్ద పెద్ద సినిమాలు ఎడిట్ చేశారు కదా? యా, అంటే అసిస్టెంట్గా చాలా మంది ఎడిటర్స్కి అసిస్ట్ చేశాను. తర్వాత నేను సోలో ఎడిటర్ 3 సినిమాలు చేశాను. 2013 వరకు ఎడిటింగ్ చేస్తున్నాను. అఫీషియల్గా నేను 2010 నుంచి యాక్టింగ్ ట్రయల్స్లో ఉన్నాను. ఇప్పటికి ఈ పేరు ఇలాగా. ఫస్ట్ మూవీ అది, ఫస్ట్ యాక్టింగ్ గా కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఫీలింగ్ ఏంటి? పప్పు అనే మూవీలో ఫస్ట్ నేను యాక్ట్ చేశాను. కృష్ణుడు గారు హీరో దాంట్లో. అందులో ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు ఆడిషన్స్కి వెళ్ళి ఇచ్చాను. ఆడిషన్స్లో సెలెక్ట్ చేశారు. హీరో గారితో పాటు ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు మొత్తం అంతా. సో 12 మెంబర్ కొలీగ్స్ ఉంటారు. 12 మెంబర్స్లో నేను ఒకడిని. ఫస్ట్ సెట్కి వెళ్ళిన తర్వాత అందరిని చూసి, కృష్ణ గారిని చూసి, వీళ్ళందరిని చూసి కొంచెం ఎగ్జైట్మెంట్ ఇదంతా. అందులో ఫస్ట్ డే ఆఫ్ ద సెట్, అసలుకి షూటింగ్కి వెళ్ళడం ఫస్ట్ టైం అసలుకి. ఇంకోటండి, ఏ ఆర్టిస్ట్ కైనా స్టార్టింగ్ ఫస్ట్ డే అంటే కెమెరా పెట్టగానే అది ఒక భయం, షవరింగ్ అనేది వస్తుంది కదా, మీకు అలా ఏమైనా అయిందా? నాకు కెమెరా ఉంటే ఫియర్ ఏం లేదండి, కెమెరా లేకపోతేనే ఫియర్ ఎక్కున్నాను. ఓకే, కెమెరా ఉంటే యాక్టివ్ అయిపోతారు. కెమెరా ఉంటే ఏం చేయడం కానీ ఎలా చేయడం కానీ నాకేం రావలేదు. కెమెరా లేకపోతేనే కొంచెం ఇబ్బందిగా షై ఉంటుంది. ఓకే,
ఫస్ట్ డే పప్పు మూవీలో నేను వెళ్ళడం, కృష్ణ గారితో పాటు చిన్న కాంబినేషను. సో ఫస్ట్ సినిమా నాది పప్పు. ఓకే, ఆ తర్వాత ఇంకా వరుసగా ఛాన్సెస్. బ్యాక్ టు బ్యాక్ అంటే ఏదో ఒకటి ఆఫీస్కి వెళ్ళడం, ఆడిషన్స్ ఇవ్వడం, తిరగడం. సో అట్లా డే బై డే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటా ఇక్కడ దాకా. మ్యాప్ అని పెట్టారు కదా మీ పేరు, అంటే ఏంటి ఆ పేరు మీనింగ్ ఏంటి అసలు? ఇప్పుడు గైడ్ చేసేది అంటే రూట్స్కి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా షార్ట్ కట్స్ బాగా తెలుసు. అవును. కాబట్టి సో మనం రియల్ లైఫ్లో కూడా చాలా మందిని ఎక్కడికైనా వెళ్ళాలంటే అరే బావా ఇక్కడికి వెళ్ళాలి, ఎటు నుంచి వెళ్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు, తొందరగా వెళ్ళిపోవచ్చు, ఎటు వెళ్తే ట్రాఫిక్ ఉండదు, ఇలా చాలా మంది ఫోన్లు చేస్తుంటాం కదా. అవును. సో అలా ఇప్పుడు వాళ్ళందరూ కూడా మ్యాప్లో అవుతారు నాలాగా. సో అలాంటి ఆ క్యారెక్టర్ కాబట్టి నాకు మ్యాప్ అని పేరు పెట్టారు. ఓకే, మ్యాప్ అన్నప్పుడు ఏమైనా అంటే స్టోరీ వింటున్నప్పుడు ఏమైనా విచిత్రంగా మ్యాప్ ఏంటి అంటే మనం చేస్తే కానీ మనకు ఆ ఎక్స్పీరియన్స్ రాదు, అంత అర్థం కాదు క్యారెక్టర్ అనేది. చేస్తున్నప్పుడు తెలుస్తుంటది మనకు, అర్థమవుతుంటది కదా. ఫస్ట్ క్యారెక్టర్ ఓకే ఇది నీ క్యారెక్టర్ పేరు మ్యాప్ అన్నారు. మ్యాప్ ఓకే, తర్వాత మ్యాప్ అంటే ఏంటి, ముందు వెనక ఏదో ఒకటి ఉంటుంది కదా. ఓకే అంటే ఏం లేదు మ్యాప్ అన్నారు. మ్యాప్ అంటే దారులు చెప్పడం, నీ పని అదే. అంటే ఓకే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే అప్పుడు కూర్చోబెట్టి క్యారెక్టర్ చెప్పారు మొత్తం అంతా డైరెక్టర్ గారు. ఎన్ని డేస్ షూట్ చేశారు? 60-70 వర్కింగ్ డేస్ ఉంటాయండి. 70 వర్కింగ్ డేస్. ఓకే, అంత ఎక్స్పీరియన్స్ అంత మంచిగా కూలా? క్రేజీ ఎక్స్పీరియన్స్. అయితే చాలా సినిమాలు చేశారు కదండి, చాలా వాటిలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ బాగా నేర్చుకున్నారు, దీనివల్ల నాకు చాలా యూజ్ ఉంటుంది అనిపించిన సినిమా అంటే చెప్తారు? ఒక్క సినిమా అని చెప్పలేనండి, ఎందుకంటే నేను ఎవ్రీడే ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ మీ. నేను ప్రతి సినిమాలో ప్రతి యాక్టర్ దగ్గర నుంచి ఖచ్చితంగా ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటా. డైరెక్టర్స్ దగ్గర నుంచి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటా. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అంటే సెట్స్లో వర్క్ చేసే వేరే వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా కొన్ని సార్లు అరే తమ్ముడు ఇలా కాదురా, ఇది చూడు, ఇది నాకు ఎందుకో కొంచెం అనిపించింది అని జనరల్ చెప్పి వెళ్ళిపోతారు. అది వాళ్ళు జెన్యున్గా ఫీల్ అయ్యి చెప్పింది. సో ఇప్పుడు అది నేను విని దాన్ని ఓకే ఎందుకు అనిపించుంటుంది అన్నోళ్ళకి ఇలాగా అని కూర్చొని దాన్ని అనలైజ్ చేసుకొని నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్ కానీ లేదంటే దానికి ఏదైనా బెటర్ చేసుకోవడానికి కానీ ఫర్దర్గా ఉండే వాటిలోకి నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తుంటాను. ఆ ప్రాసెస్లో నేను ప్రతిసారి ఎవ్రీడే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకునే ప్రాసెసే కాబట్టి పర్టికులర్ ఈ ఫిలిం అని చెప్పలేను, కానీ అన్ని ఫిలిమ్స్లో కంటే ఎక్కువ నాకు మీరే బాగా స్పెషల్. ఎందుకంటే ఇంత పెద్ద క్యాన్వాస్ ఆర్టిస్టులు అందరితో కలిసి ఒకటేసారి ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క యాక్టర్తో కలిసి వర్క్ చేయడం వేరు, ఇంతమంది యాక్టర్లు ఒకటే సినిమాలో ఉండి కలిసి వర్క్ చేయడం వేరు. సో ఇందులో చాలా ఎక్కువ నేర్చుకున్నాను అన్నిటికంటే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్కి ఏంటిది అని అంటే ఒక వే ఉంటుంది. ఇప్పుడు అన్ని నవరసాలన్నీ చేయాలి, కానీ ది బెస్ట్ నేను ఇదైతే చాలా బాగా చేస్తా, లేదా ఇదంటే నాకు ఇష్టం అన్న ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా. సో మీకు బాగా ఇష్టమైన రోల్ అంటే ఏం చెప్తారు, ఎలా చేయగలుగుతారు ఎక్కువ రోల్? నాకు నేను వర్సటైల్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని కోరిక నాకు. నేను పర్టికులర్గా ఈ కైండ్ ఆఫ్ అయితే బాగా చేస్తాను అనేది ఏం లేదు. నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా నేను బాగా చేయగలుగుతాను. నాకు ఇష్టమైంది బాగా నవ్వించడం, కామెడీ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే మనం నవ్వాలి, నలుగురు నవ్వించాలి, అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. నలుగురు హ్యాపీగా ఉంటే మనం ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉండొచ్చు. సో నాకు కామెడీ అంటే బాగా ఇష్టం. నేను కామిక్స్ ఎక్కువ చూస్తుంటాను, అంటే యానిమేషన్ చిన్న చిన్న చూసి పిల్లలు చూసే సినిమాలనే ఎక్కువ చూస్తుంటాను. సో నవ్వించడం ఎక్కువ. కామెడియన్గా ఎప్పుడు ట్రై చేయలేదా ఎందులో? కమెడియన్గా అంటే నాకు వచ్చిన క్యారెక్టర్స్లో కామెడీ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువ అవే చేసుకుంటూ వచ్చాను. డిఫరెంట్గా ఉన్నాయి, కాకపోతే ఎవ్రీ రోల్ కూడా మంచి మంచి రోల్స్ పడ్డాయండి, అన్ని కామెడీ బేస్ చేసుకునే పడ్డాయి ఎక్కువ అంతా. ఓకే, ఇంకోటి అండి, ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్ ఎవరున్నా కూడా వాళ్ళ క్యారెక్టర్ గురించి మనకు కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, కాల్స్ కామెంట్స్ అంటే ఖచ్చితంగా వాళ్ళు అంత బాగా యాక్ట్ చేసి ఉండాలి, వాళ్ళ క్యారెక్టర్ అనేది అంత పండి ఉండాలి కదా. మరి మీరు ఎక్కడ కూడా యాక్టింగ్ నేర్చుకోలేదు? లేదండి. నేర్చుకున్నారా? లేదు. మరి నేర్చుకోకుండా అంత పర్ఫెక్ట్గా యాక్టింగ్ చేస్తున్నారు అని అంటే ఏంటి, ఎలా వచ్చింది అదని? ఎలా వచ్చింది అని అంటే మా గాడ్ గిఫ్ట్. ఓకే, మా ఫాదర్ దగ్గర నుంచి. మా ఫాదర్ అంటే నేను నా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ యాక్ట్ చేయడం కూర్చొని చూస్తుండేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి గారి సినిమాలు ఇవన్నీ చూసి పెరుగున్నాను. సో తెలియకుండానే వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా ఎక్కువ అబ్జర్వ్ చేసి నేర్చుకునే ఉండొచ్చు. సగం గాడ్ గిఫ్ట్. ఓకే, సో మా వ్యూవర్స్ కోసం ఒక చిన్న డైలాగ్ ఏదన్నా, మిరాయి సినిమా ఆర్ ఏ సినిమా అయినా పర్లేదు. నువ్వు ఆయన ఇద్దరు అలా ఫ్రీజ్ అయిపోయి కూర్చొని అంటే వేస్ట్ అయిపోతేనే నేనే తినేసా. కామెడీ. ఓకే, సీరియస్ ఏదైనా?
సీరియస్ ఇంకా నేనేం పెద్దగా చేయలేదు, నెక్స్ట్ టైం చేసినప్పుడు చెప్తా. అప్పుడు ఇంకో ఇంటర్వ్యూ ఇస్తారా? సో ఓకే, ఇంకోటి ఏంటంటే మెయిన్ ఆర్టిస్ట్ల లైఫ్ అంటే బయట నుంచి చూస్తే ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా కదా, వావ్ ఎంత బాగా ఒక సినిమాలో అంత మంచి క్యారెక్టర్ చేశారు, అంతమంది యాక్ట్ చేశారు, సూపర్ హిట్ అయిపోయింది సినిమా, బాగుంది అనిపిస్తుంటుంది. దాని వెనుక ఉండే కష్టాలు కూడా అంతే ఉంటాయి, అవి ఎవ్వరు చూడరు. ముఖ్యంగా ఒక ఆర్టిస్ట్ ఎంత కష్టపడుతున్నాడు, బ్యాక్గ్రౌండ్లో ఎంత కష్టం ఉంది ఏంటి అనేది చూడరు కదా, స్ట్రగుల్ అవుతుంటారు చాలా మంది. సో మీకు అలాంటి స్ట్రగ్లింగ్స్ ఏమైనా లైఫ్లో ఎదుర్కొన్నారా? చాలా ఉన్నాయండి, ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను, ఇంకా స్ట్రగ్లింగ్ ప్రాసెస్లోనే ఉన్నాను. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేమ్ అది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో స్ట్రగుల్స్ లేకుండా అనేది ఇంపాసిబుల్ కదా ఎవరికైనా కూడా. మీకు ఎన్నో స్ట్రగుల్స్ ఉండుంటాయి, స్ట్రగుల్స్ లేకుండా లైఫ్ అనేది లేదు. కాబట్టి స్ట్రగుల్లో నుంచి కూడా నేను పాజిటివ్ వెతుక్కుంటాను బాగా. ఓకే, ఇది జరిగింది అంటే ఎందుకు నాకు ఇలా జరిగింది, ఏంటి ఇదంతా, నేను ఇలాగా చూసేదానికంటే కూడా ఎక్కువ ఓహో ఇది ఇలా జరిగింది అని అంటే సర్లే మనకేదో మంచిది రాసి ఉంది అందుకే ఇది ఇలా జరిగింది. ఎదురు దెబ్బ తగిలిందంటే ఓహో ముందుకెళ్తే ఇంకేం జరిగి ఉండేదో, ఇది ఇక్కడితో పోయింది, ఇప్పుడు కాసేపు ఆగాను కదా, ఆ నెక్స్ట్ మిస్ అయిపోయిందేమో. ప్రతి దాంట్లో నేను పాజిటివ్ నోట్ ఎత్తుక్కుంటాను బాగా. కానీ యాక్టింగ్ లోకి ఎందుకు వచ్చాను, అసలు ఎడిటింగ్ లోనే ఉంటే బాగుండేది అన్న సిచ్యువేషన్ ఫీలింగ్ ఏమైనా ఉందా? లేదండి, అప్పుడు ఎప్పుడైనా మధ్యలో? ఎప్పటికీ లేదు, రాదు కూడా. ఓకే, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ నాది బాగా. ఇన్ని సంవత్సరాలైనా పట్టువదలని విక్రమార్కుడిలాగా ఇంకా దండయాత్ర చేస్తూనే ఉన్నానంటే మీకే అర్థం అవ్వాలి. నేనైతే ఎప్పటికీ స్టెప్ డౌన్ చేయలే, నేను ముందుకు వెళ్ళడం ఒకటే నాకు తెలిసింది. ఓకే, సో ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఫేవరెట్ యాక్టర్ చాలా మంది ఉన్నారు, చెప్పేసేయండి పర్లేదు. చిరంజీవి గారు, రవితేజ గారు, కమల్ హాసన్ గారు, ఎస్వి రంగారావు గారు. ఎక్కువ ఇన్స్పిరేషన్ అంటే మరి ఎవరిని తీసుకుంటారు? అందరినీ చెప్పొద్దు. నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ మా నాన్నగారు అండి. నేను మా నాన్నగారిని చూస్తే నేను యాక్టింగ్లోకి ఇది చేయడం, ఇండస్ట్రీలోకి రావాలనుకోవడం. ఈ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది నాకు రవితేజ గారు బాగా ఎక్కువ ఇది. అంటే నాకు తెలిసిన టైంకి ఇంకా రవితేజ గారు స్ట్రగ్లింగ్ ప్రాసెస్లో రకరకాల క్యారెక్టర్లు చేసి 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 అలా అంటే స్టెప్ బై స్టెప్ ఎదిగారు కదా. కొన్ని మీరు చూస్తుంటే సినిమాలు పాటల్లో బ్యాక్గ్రౌండ్లో జూనియర్ ఆర్టిస్ట్గా అసలు ఎంత ఇప్పుడు ఒక రేంజ్లో రవితేజ గారు ఎన్ని సినిమాలు, ఎన్ని క్యారెక్టర్లు. ఆయన నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంది కాబట్టి ఆయన ఈ రోజు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ నిలబడ్డారు. నాకు కూడా ఆయన నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్లో మాత్రం నాకు రవితేజ గారు సాలిడ్ ఇన్స్పిరేషన్ అసలు. ఇంకెవరైనా ఉండిపోయారా లిస్ట్ లో, వీళ్ళ పక్కన ఖచ్చితంగా స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని చెప్పి? అందరూ ఉన్నారు కదా, అందరితో కలిసి వర్క్ చేయాలి అంటే ఇంకా ముఖ్యంగా వీళ్ళతో అయితే పక్కా చేయాల్సిందే అని. ఖచ్చితంగా చిరంజీవి గారితో చేయాలి, నాగార్జున గారితో చేయాలి, అంటే ఉన్న ప్రతి యాక్టర్తో చేయాలి. పేర్లు చెప్పుకుంటే అలా కూర్చోలేదు కూడా. సరే, హీరోయిన్స్తో కూడా అందరితో చేయాలి కదండి. సరే, ఇష్టమైన హీరోయిన్ చెప్పండి. ఇష్టమైన హీరోయిన్ నాకు సౌందర్య గారు, సిమ్రన్ గారు. అప్పటి వాళ్ళు. ఇప్పటి వాళ్ళలో నాకు సమంత గారు అంటే ఇష్టం. సమంత, ఓకే. తర్వాత నిత్యమేనన్ గారు అంటే ఇష్టం. క్రష్? వద్దురండి, వేరే తాగండి. పర్లేదు, చెప్పండి. ఎవరో ఒకళ్ళు అంటే హీరోయిన్స్ లో క్రష్ అన్నట్టు. ఇప్పుడు మీనాక్షి చౌదరి గారు. ఓకే, సో వన్ వర్డ్ అబౌట్ మీ సినిమా మిరాయి సినిమాకి సంబంధించి. ఫస్ట్ డైరెక్టర్ గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే? హార్డ్ వర్క్. హీరో? సూపర్ యోధా. హీరోయిన్? స్వీట్ అండ్ క్యూట్. ఎంటైర్ టీమ్ వండర్ఫుల్. సో మీ క్యారెక్టర్ని ఎంత బాగా చూపించారో మీకు తెలుసు, మనందరం చూసాము, చాలా బాగుంది. మరి ఆ డిఓపి గురించి? డిఓపి గారి గురించి నేను కొత్తగా చెప్పడానికి నిజంగా ఏం లేదండి, ఎందుకంటే కార్తీక్ గారు ఆల్రెడీ ఈజ్ అ ప్రూవెన్ డిఓపి. ఆయన ఎన్ని పెద్ద పెద్ద సినిమాలు, ఎన్ని పెద్ద హిట్లు. సో ఆయన ఇంకా మమ్మల్ని ఇలా చూపిస్తున్నారు అని అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అవును. సో వాళ్ళ గురించి ఏం చెప్పగలుగుతారు నేను? సో ఓకే అండి, మీకంటే వచ్చేసింది, సరే మీరు నెవర్ గివ్ అప్ అలా ఉన్నారు. సో ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్గా ఉండుంటారు మేబీ వచ్చినప్పుడు. ఉన్నారా? లేదు, చెప్పండి. లేదా? లేకుండా మరి అంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ఎలా ఉండగలిగారు? నాకు పేరెంట్స్ అంటే ఎన్ని కష్టాలు పడ్డావు కూడా సరే ఓకే, నువ్వు అనుకున్నది చెయ్యాలనుకుంటున్నావు కదా, చెయ్యి, నువ్వు ఎంతకాలం చేయగలుగుతావు చెయ్యి, వదులుకోకు, నీ ఇష్టం, నువ్వు ఆలోచించుకో, ఏదైనా సరే డెసిషన్ తీసుకో ప్రాపర్గా అని చెప్పారు. నాకు గివ్ అప్ ఇచ్చే ఆలోచన లేదు కాబట్టి మా ఫాదరు, బ్రదరు
ఇంకా మదర్ వీళ్ళందరూ అలా సపోర్ట్ చేయబట్టే నేను ఫినాన్షియల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇంకా సర్వే అవ్వగలుగుతున్నాను. వాళ్ళ కనుక సపోర్ట్ ఇవ్వకపోతే ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయి ఉండాలి అసలుకి. సో చాలా మంది వచ్చిన ఆర్టిస్ట్లకు ఎలా అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండదు, వాళ్ళు ఏదో అయిపోవాలని చెప్పి వస్తారు, అవకాశాలు కూడా ఉండవు. అప్కమింగ్ ఆర్టిస్టులు చాలా సఫర్ అవుతున్నారు, ఎందుకంటే కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది, ఎక్కడ చూసినా ఆర్టిస్టులే ఉన్నారు కదా. సో అప్కమింగ్ ఆర్టిస్టులకి మీరు ఏం చెప్తారు? ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళు ఏం మైండ్ సెట్తో రావాలి ఇండస్ట్రీకి? క్లారిటీ ఉండాలండి మన మీద, మనకు అంతే. అంటే మనం చేయగలుగుతాము అని నమ్మితే నమ్మిన దానికి స్టిక్ అవ్వాలి. కానీ చాలా మంది ఎలా అంటే ఆర్టిస్ట్ అవుదామని వస్తారు, వాళ్ళ ప్రయత్నంలో ఉంటారు, బట్ ఒక సిచ్యువేషన్లో ఫుడ్ కూడా తినడానికి ఉండదు, ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, వద్దన్నా కూడా వచ్చాడు మనకెందుకు అని చెప్పి వదిలేస్తారు కదా. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అదే సిచ్యువేషన్ మీరు బయట లేవనుకుంటున్నారా? ఉన్నాయి అంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా అది కామన్ కదా. ఇప్పుడు మీరు ఇదే దాన్ని మీరు బయటకు వెళ్ళినా ఫేస్ చేయాలి, ఇక్కడున్నా ఫేస్ చేయాలి. అవును. ఎండ్ ఆఫ్ ది డే మీరు పడుకునేటప్పుడు మనస్ఫూర్తిగా హ్యాపీగా పడుకోవాలంటే మీకు మనసుకి నచ్చిన పని చేసిన రోజు మీరు హ్యాపీగా పడుకోగలుగుతారు. ఇక్కడ మీరు స్ట్రగుల్ అవుతున్నా మీరు హ్యాపీగా నిద్రపోగలుగుతున్నారు అనుకున్నప్పుడు స్ట్రగుల్ అవ్వండి, స్ట్రగుల్ కూడా మీకు హ్యాపీనెస్సే కదా. సో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్కి పే ఆఫ్ అయితే ఒక రోజు ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ రోజు ఎంత తొందరగా వస్తుంది ఎంత లేట్గా వస్తుంది అనేది మనం చెప్పలేం, కానీ బట్ ఖచ్చితంగా ఒక రోజు అయితే వస్తుంది. సో వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? మీరు ఖచ్చితంగా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ఉండాలి, స్టేబుల్గా ఉండాలి, ఒకటే డిసిజన్ తీసుకొని ఉండాలి, అంతే. ఓకే. సో ఇంకొకటి అండి, తెలుగు వాళ్ళకి అవకాశాలు తక్కువ ఉన్నాయి అని చెప్పి కూడా ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? తెలుగు వాళ్ళకంటే వచ్చే వాళ్ళందరికీ వస్తుంది కదా, అంటే అందరికీ కూడా అవకాశాలు దొరకడం అనేది కష్టం కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయో అంతమందిని తీసుకోగలరు, కానీ సరే చాలా మంది వచ్చారు కదా పాపం అని చెప్పిన అందరిని పెట్టలేరు కదా సినిమాలోకి. సో అందరికీ ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చేంత వరకు తప్పదు వెయిటింగ్ చేయాలి. ఇది ఎస్ నువ్వు అంటే రైటా రాంగ్ ఇది ఈ వర్డ్ ఏదైతే ఇప్పుడు తెలుగు వాళ్ళకి అవకాశాలు లేదు ఇండస్ట్రీలో, బయట నుంచి తెచ్చుకొని చేయించుకుంటారు అనే వాళ్ళకి? బయట నుంచి తెచ్చుకుంటారనేది కొంతవరకు వస్తున్నాయి అవకాశాలు, కొంతవరకు మిస్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు క్యారెక్టర్ని ఇలాగే అనుకున్నాము అని అంటే మనం ఏం చేయలేం కదా. అవును. సో అట్లా కొన్ని మిస్ అవుతున్నాయి కూడా ఉన్నాయి. అంటే రైట్ టైం రైట్ ప్లేస్లో ఉండాలని కూడా అంటారు కదా. సో మేబీ మనం రైట్ టైంలో ఆ ప్లేస్లో ఉండకపోవచ్చేమో, తర్వాత చూసి మనం ఫీల్ అవుతాం మళ్ళీ. సో 50-50 ఏది ఇది నిజం ఇదే కరెక్ట్ అని అయితే చెప్పలేం. అవును. సో ఇంకోటి, ఇప్పుడు ఈ సినిమా మిరాయి సినిమా రిలీజ్ అయిన తర్వాత కాంప్లిమెంట్స్ చాలానే వచ్చాయి అన్నారు కదా, ఇంకా ఏమైనా నెక్స్ట్ సినిమాలు ఏమైనా అవకాశాలు వచ్చాయా ఈ సినిమా తర్వాత? లేదండి, అంటే ఇప్పుడే నాకు కాల్స్ రావడం మొదలైనవి. ఇంతకాలం ఎప్పుడు ఇలాంటి కాల్స్ కూడా లేవు, ఇప్పుడే కొంచెం కాల్స్ రావడం మొదలైనవి కాబట్టి ఫర్దర్గా వస్తాయేమో అనుకొని హోప్ఫుల్లీ వెయిట్ చేస్తున్నా. ఓకే. సో ఇంకా అప్కమింగ్ సినిమాలు ఏమున్నాయి మీవి? మ్యారియో అని ఒక మూవీ ఉంది. మ్యారియో. సో ఆ సినిమాలో యాక్టర్ అండ్ ఎడిటర్గా చేస్తున్నాను. యాక్టింగ్ లైఫ్ బాగుందా, ఎడిటింగ్ లైఫ్ బాగుందా? నాకు రెండు ఇష్టమైనవి. మీకు హార్ట్ బీట్ కావాలా బ్రీత్ కావాలా అంటే ఏం చెప్తారు? అలాంటి లాజిక్ మరి అంతే ఇది కూడా. అంటే రెండు కళ్ళు అని చెప్పి అందరికి అది అలవాటు అయిపోయింది కదా. ఓకే. అంటే ఇప్పుడు పూర్తిగా యాక్టింగ్ వైపు ఉన్నారా, ఎడిటింగ్ వైపు కూడా ఉన్నారా మీరు? రెండు జరుగుతుంది కదా. ఇప్పుడు మ్యారీ అనే సినిమాకి నేను యాక్టర్ అండ్ ఎడిటర్ రెండు చేస్తాను. సో మీరు బాగా చూపించుకుంటారు, మీరు ఎడిటింగ్ చేసుకుంటారు? లేదండి, ఎడిటర్గా ఉన్నప్పుడు ఏంటంటే మేము సినిమాని ప్రేమించలేం. ఫస్ట్ మేము చేసే సినిమాని మేము ప్రేమించలేము, ఎందుకంటే ప్రేమిస్తే ప్రతిదీ మాకు బాగుంది అనే ఫీలింగ్ వస్తుంది. అలా మేము సినిమాని జడ్జ్ చేయలేము కాబట్టి ఏది ప్రేమించాం. అక్కడ ఉంటే అది క్యారెక్టర్ అంతే. అక్కడ క్యారెక్టర్ని చూసి ఇక్కడ మేము ఎలా రియాక్ట్ అవుతామో దాన్ని బట్టే అక్కడ ఉండాలా పోవాలా అనేది డిసైడ్ అయిపోతుంది. నేనున్నానా ఇంకెవరున్నారనే అసలు మ్యాటరే కాదు మాకు అక్కడ. ఇంకోటి, మిరాయి సినిమాలో మీరు చేసిన సీన్స్ అన్నీ కూడా ప్రాపర్గా పడ్డాయండి. చాలా మంది ఏమంటారంటే పెద్ద సినిమాల్లో సీన్స్ కట్ అయిపోతూ ఉంటాయి, మనము చాలా సీన్స్ చేస్తాము కానీ 1-2 సీన్స్ వస్తాయి, మధ్యలో కట్ చేసేస్తారు, డ్యూరేషన్ ఎక్కువ ఉందని చెప్పి అంటారు. మీకు అట్లా ఏమైనా జరిగిందా? ప్రాపర్గా అన్నీ వచ్చాయా? అది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏం లేదండి. సినిమా మీకు ఫ్లోలో ఉండేదాన్ని బట్టి సీన్ ఎంతవరకు ఉంచాలి, లేదంటే సీన్ ఇది తీసేసినా కూడా ఓకే మనకి కన్వే అయిపోతుంది అంటే ఎంత క్విక్గా చెప్తే అంత బెటర్. ఎప్పుడు కూడా సినిమాకి ఎక్కువ లాగ్ చేస్తే మళ్ళీ బోర్ అయిపోయాం లాగ్ అయిపోయాం అని చెప్పని మళ్ళీ అందరూ ఫుల్ ఎక్కి దిగేస్తారు కదా. అలా కాకుండా ఎంత షార్ప్గా చెప్తే బాగుంటుంది, ఎలా చెప్తే ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది అనే ప్రాసెస్లో నుంచి ఆబ్వియస్లీ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కట్ అవుతానే ఉంటాయి. మీది అయిందన్నట్ట కాలేదన్నట్ట? జరుగుతున్నాయండి, కొంతవరకు కట్ అయ్యాయి. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు ఈ స్టేజ్లో మీరున్నారు, మీరు చెప్పారు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అంతా ఉంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నానని చెప్పి. సో స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మా ఛానల్ త్రూ అనుకుంటే మీరు ఎవరికి చెప్తారు? స్పెషల్ థ్యాంక్స్ నేనంటే వేరే ఛానల్స్లో కూడా చెప్పాను ఆల్రెడీ. మా నాన్నగారికి, అమ్మగారికి,
తమ్ముడికి, కార్తీక్ ఘటనేని గారికి, ఇంకా నా మిగతా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు గెటప్ సీన్ గారు కూడా ఎప్పటి నుంచో ఉన్న ఫ్రెండే. ఓకే. సో ఇట్లా నాకు ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువ ఇండస్ట్రీలో కూడా బాగా. సో ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కో టైంలో ఒక్కో కైండ్ ఆఫ్ హెల్ప్ వస్తుంది. సో ఇప్పుడు కార్తీక్ గారితో నుంచి నేను 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేయగలిగాను. అవును. ఇక్కడి నుంచి నాకు ఇంకా వేస్ ఎక్కువ ఓపెన్ అయినాయి. ఇప్పుడు దాకా జరిగిన స్ట్రగుల్ వేరు, ఇప్పుడు స్టెప్ మారినాయి కాబట్టి ఇంక ఇక్కడి నుంచి ఇంకొంచెం పాజిటివ్గా ఉంటుంది. సో నేను నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. సో అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఎస్. సో ఫైనల్గా ఇంకొకటి చిన్నది ఎక్కడో నాకు అది అడగాలని ఉంది. హెయిర్కి ఏం పెడతారు? అంత బాగుంది హెయిర్. కొబ్బరి నూనె పెడతారండి. చాలా బాగుంది మీది హెయిర్. చాలా పోయిందండి హెయిర్. పోయినాక కూడా అలా ఉందండి. బాగుంది కానీ హెయిర్ అంటే Thank you. దీనికోసమే ఈ లుక్ చేసుకున్నారా? నార్మల్గా అన్ని సినిమాలో ఇదే లుక్ ఉందా మీకు? కాదండి, నేను రెగ్యులర్గా నేను లుక్ చాలా మార్చేస్తూ ఉంటాను. ఓకే. అంటే నన్ను నేను కొత్తగా ప్రజెంట్ చేసుకోవడం నాకు బాగా ఇష్టం అనమాట. ఎవరైనా చూసి అరే భలే ఉన్నాడు కదా అనే ఫీలింగ్ రావాలంటే ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలి అనేది నాకు ఫస్ట్ నుంచి ఉన్న కోరిక. ఓకే. నా ఫేస్బుక్ చూసినా లేదంటే ఇన్స్టాగ్రామ్ చూసినా కూడా డిఫరెంట్ లుక్స్ అన్నీ ఉంటాయి. ఓకే. ఒక లుక్కి ఇంకో లుక్కి సంబంధం లేకుండా ట్రై చేస్తాను మొత్తం అంతా. ఉంది కాబట్టి కొంచెం ఎన్ని రకాల ప్రయత్నాలైనా చేయగలుగుతున్నాను. జుట్టు ఉంది ఉంది కాబట్టి. లేనో లేదు ఒకటే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలి. కానీ బాగుంది హెయిర్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. మీరు ఇంకా ఎన్నెన్నో సినిమాలు, మీరా ఇలాంటి సినిమాలు చేయాలి, మళ్ళీ మాకు కనిపిస్తూనే ఉండాలి, మాకు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా తప్పకుండా. కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మా శశి టీవీకి ఫైనల్గా శశి టీవీ వారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పిలిచి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. ద సేమ్ టైం గైస్, ఇలాంటి మోర్ ఇంటర్వ్యూస్ కోసం ప్లీజ్ డూ ఫాలో శశి టీవీ. కమెంట్ కూడా చేయండి, మర్చిపోకండి. కమెంట్స్ చేస్తేనే ఎక్కువ వీడియోస్ బయటకు వెళ్తాయి, జనాలు తెలుస్తుంది, ఎంగేజ్మెంట్ కావాలి. సో ప్లీజ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.